5గురు అంతర్జిల్లాల నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 57 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టుగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా బిందు మాధవ్ మాట్లాడుతూ, రాత్రిలు హౌస్ బ్రేకింగ్లకు పాల్పడుతున్న 5గురు ముద్దాయిలను ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో తోరం గ్రామంలో అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీళ్లు కాకినాడ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాలో పలు నేరాలు పాల్పడ్డారని, మొత్తం 10 కేసులలో 380.7 గ్రాముల బంగారం, 2 కేజీల 854 గ్రాముల వెండి, మొత్తం 57 లక్షల రూపాయల సొత్తును ఇక ఎవరో చేయడం జరిగిందన్నారు. పై ముద్దాయిలు రాత్రి సమయంలో ఇంటి గేట్లు, మెయిన్ డోర్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు గేట్లకు తాళాలు బయట కనపడేలా వేయకూడదని, ఇళ్లకు ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలని సూచించారు. రూరల్ సర్కిల్ పోలీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ సిసిఎస్ క్రైమ్ టీమ్ తో కలిసి 5గురు నేరస్తుల్ని, హౌస్ బ్రేకింగ్స్ కి పాల్పడే 5గురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 2 కాకినాడ వాళ్ళు, 3 వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం 10 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 10లో 8 కాకినాడలో జరిగిన కేసులు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కరప 1, పెదపూడి, సర్పవరం, తుని రూరల్, తొండంగిలో ఒక్కొక్క కేసు. అట్లానే తూర్పుగోదావరి జిల్లా పిక్కవల్లిలో 1 కేసు, యలమంచిలి పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లాది 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసిన దానిలో భాగంగా రికవరీలో 380 గ్రాములు బంగారం, అట్లనే 2 కేజీల 854 గ్రాములు, ఆల్మోస్ట్ 3 కేజీస్ వెండి రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో ఒక 46 గ్రాములు మణపురం గోల్డ్లో ఉంది, అది రికవరీ చేయవలసి ఉంది రికవరీ కేసులో. సో ఓవరాల్గా 57 lakhs ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్. వీళ్ళలో ఈ ముద్దాయిలో 3 మీద పాత కేసులు ఉన్నాయి. అట్లానే ఇప్పుడే మేజర్ అయిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని శిక్ష పడేలాగా వి విల్ టేక్ స్టెప్స్. అట్లనే ఇంకొక నేరస్తుడు వీళ్ళతో పాటు అకంప్లిస్ ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను అరెస్ట్ అవ్వవలసి ఉంది. వీళ్ళందరూ నేరాలు ఏ రకంగా చేస్తారంటే, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ప్రెస్ మీట్లో మీకు అందరికీ చెప్పాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఉన్న గేట్కి పెద్ద పెద్ద తాళాలు అవి వేస్తారు. అట్లాంటి తాళం ఏదైనా ఉంటే చూసి పని కట్టుకొని బయట గేట్కి కూడా తాళం వేశారంటే వీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళారు, అప్పుడే రారు అని రెక్కి చేసుకొని అట్లాంటి ఇల్లు దే బ్రేక్ ద డోర్ అండ్ గో ఇన్ సైడ్ కమిట్ అన్ అఫెన్స్. సో మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్కి, మేము దయచేసి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. అక్కడ వాచ్ పెడతారు. LHMS ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో LHMS కనుక ఇన్స్టాల్ చేస్తే దొంగతనం జరిగే అవకాశమే లేదు. ఇమ్మీడియట్గా పోలీస్కి అలర్ట్ వస్తుంది. ఎవరైనా డోర్ బ్రేక్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ విల్ బీ సేఫ్. మూడోది, ఇట్లాంటి టెల్ సైన్స్, మీరు న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, ఇవి చేయకపోవడం, అట్లనే ఇంటి ముందర గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేయటం వల్ల దొంగలకి అదొక లీడ్ ఇచ్చినట్టు, మేము లేము ఇంట్లో అనే సంగతి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు మనమే. సో దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఆ పెద్ద పెద్ద తాళాలు వేయటాలు, గేట్లకి న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు అలాంటి ఇల్లులే బ్రేక్ చేశారు. ఈ 10 అఫెన్సెస్లో 9 ఇల్లులు ఇట్లా బయట తాళం వేసి ఉన్నది వాళ్ళు బ్రేక్ చేసి ఎంట్రీ గెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి అట్లాంటి క్లూస్ వాళ్ళకి వదలకండి. అట్లానే పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి. మీరు లాంగ్ పీరియడ్ కనుక ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక వారం రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకో లేదా వెకేషన్కో ఎక్కడికో వెళ్తున్నారు, యూ లెట్ us know so that we'll keep watch. అక్కడ బీట్ ఇంక్లూడ్ చేస్తాము. లేదా LHMS ఫెసిలిటీ ఈజ్ బెస్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టార్ట్ చేసిన ఈ LHMS అనేది అరౌండ్ 10-12 years నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఫోర్స్. మీ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత పెడతారు, మీరు రాగానే మేమే వచ్చి తీసేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో దయచేసి ఈ మెసేజ్ పబ్లిక్ అందరికీ త్రూ మీడియా కన్వే చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్. థ్యాంక్ యూ. జువెనైల్ ఇప్పుడే మేజర్ అయ్యాయి, ఇప్పుడు శిక్ష కదా.